హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకునే రెసిపీ గవ్వలు, గోధుమ పిండితో గవ్వలు. చూడండి, చూస్తే ఎంత బాగా కనిపిస్తున్నాయో, తింటే అంతకంటే బాగున్నాయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా. క్రిస్పీగా అంటే మరీ గట్టిగా కాకుండా ఒక రకమైన క్రిస్పీనెస్ వచ్చిందండి. ఒకటి విరిసి చూపిస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసిండ్రు కదా, చూడండి ఇట్లా క్రిస్పీగా అది ఒకలాంటి పొడి పొడి రాలిపోకుండా భలే టేస్ట్గా వచ్చినాయండి. చూడండి సౌండ్ ముకుట్లనే విడిపోయినాయి. కొద్దిసేపు కలపంగానే అవి విడిపోయి దేనికి అది విడివిడిగా వచ్చేసినాయి. చూడండి, కమ్మగా తీయగా ఉండే ఈ గవ్వలని ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నెయ్యి చూడండి, పూసగా ఎంత బాగా వచ్చిందో. ఇంట్లో చేసుకునే నెయ్యి ఇంత కమ్మగా ఇంత మంచిగా రావాలంటే చూడండి, గసాల కలిపినట్టు రవ్వలు భలేగా అనిపిస్తుంది పూసగా. ఇట్లా నెయ్యి రావాలంటే మన ఛానల్లో నెయ్యి వీడియో కూడా ఉందండి. చల్ల ఎట్లా చేయాలి, వెన్నని ఎట్లా తీయాలి, ఎట్లా క్లీన్ చేయాలి, నెయ్యిని ఎట్లా వేడి చేసుకోవాలి వీడియో ఉంది, చూడండి. ఇప్పుడు ఈ నెయ్యిని కొంచెం వేడి చేసుకొని పక్కన పెట్టుకొని, ఇది 3 కేజీల పిండి అండి. అంటే నేను మొత్తం కలిసి కేజీన్నర అంటే ఇది 3 కేజీ రవ్వ, 3 కేజీ గోధుమ పిండి. ఇవి రెండు కలిసి కేజీన్నర గోధుమ పిండి అంటే కేజీన్నర పిండితో చేసుకుంటున్నాం మనము. 2 సమపాలల్లో తీసుకున్నా. ఈ రవ్వ 3 కేజీ, పిండి 3 కేజీ. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని, రవ్వని డైరెక్ట్ వేసుకున్న, నేను మిక్సీ పట్టడం అలాంటివి ఏం చేయలేదు. మనం ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటాయి గవ్వలు. ఇందులోకి మీడియం సైజు గ్లాసు నెయ్యి వేసుకుంటున్నా. కప్పు ఉంటే మీరు 3 కప్పు లేదంటే కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా ఏం కాదు. నెయ్యి సరిపోయేంత లేకపోయినా సరే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనం. ఇది మీడియం సైజు టీ గ్లాస్. ఇది వేసుకొని ఈ పిండికి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం రబ్ చేసుకుంటూ కలపాలి నెయ్యి అంతా కలిసే వరకు. మొత్తం ఆయిల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు, మొత్తం నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు, లేదంటే అది సగం ఇది సగం వేసుకోవచ్చు అండి. మనకి నెయ్యి తినని వాళ్ళు ఉంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. మనకి ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు. ఇదంతా నెయ్యి అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకొని, ఇప్పుడు ఇవి కాచి చల్లార్చిన పాలు, ఇవి ఒక 1/2 లీటర్ వరకు అయితే పాలు, ఈ పాలను వేసుకొని కూడా కలుపుకోవాలి. మనం ఈ పాలు వేయడం వల్ల గవ్వలకి మంచి రుచి వస్తుంది. నమ్ములుతుంటే మనకి తెలుస్తుంది టేస్ట్. అది ఈ పాలల్లో కూడా తీపి ఉంటుంది. కొంచెం పాలు సరిపోలేదు కదా, ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని మనం చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. సరిపోయిన పాలు ఉన్నా సరే మనం పోసుకోవచ్చు, లేదంటే ఇట్లా కొన్ని పాలు కొన్ని నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎట్లయినా కలుపుకోవచ్చు అండి. ఇట్లనే ఇది ఇంతే ఉండాలి అది అంతే ఉండాలి అన్నట్టు ఏం ఉండదు. పాలు వేయడం వల్ల మనకి కొంచెం రుచి బాగుంటాయి, మంచి టేస్ట్ వస్తాయి గవ్వలు. చిన్నపిల్లలు నమిలినా సరే ఈజీగా మెదుగుతూ ఉంటాయి నోట్లో. ఇట్లా అంతా ముద్దలా కలిపేసుకొని, ఈ ముద్దని ఇప్పుడు ఒక కవర్లో వేసుకొని 1 అవర్ నానిన తర్వాత దీన్ని తీసుకొని మనం గవ్వలు చేసుకోవాలి. ఇది రవ్వ మనం మిక్సీ అదేం పట్టలేదు కదా, ఈ నానడం వల్ల మనకి మంచి పిండి గవ్వలు ఒత్తడం ఈజీగా వస్తాయి. తిన్నా సరే అవి మంచిగా మెదుగుతాయి నోట్లో. వెంటనే చేసినాం అనుకోండి కొంచెం కనేలు గట్టిగా వస్తాయి గవ్వలు. గంట తర్వాత ఈ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని, ఇట్లా గట్టిగా ఉండాలి పిండి, మరి లూజ్ ఉండొద్దు. మనం చపాతీ పిండి లాగా లూజ్ అవ్వదు, ఇది గట్టిగా అయిపోతుంది. రవ్వ నానిన కొద్దీ మనకి బిగుసుకుపోయినట్టు అవుతుంది. ఇట్లా గట్టిగా ఉండాలి పిండి. ఇట్లున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని అంత సాఫ్ట్గా కలిపేసుకొని చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇట్లా కలిపేసుకొని ఇగో ఇంత పిండి తీసుకొని ఇట్లా చిన్న బాల్స్ చేసుకోవాలి. అన్నీ ఇట్లా చేసి పెట్టుకొని మనం గవ్వలు ఒత్తుకోవడమే. ఒకరు ముద్దలు చేస్తుంటే ఒకరు ఒత్తుకోవచ్చు, ఇంకెవరైనా చేసే వాళ్ళు ఉంటే ఇద్దరం చేసుకోవచ్చు. గవ్వల చెక్క కొంచెం ఆయిల్ రాసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా పూర్తిగా క్లోజ్ కాకుండా మనము ఒత్తి వదిలిపెట్టాలి. చూపిస్తా. ఇట్లా ఆపాలి. ఇక్కడే ఆపినామనుకోండి ఇట్లా వస్తుంది గవ్వ. ఇది కరెక్ట్. ఇట్లుంటే పేలకుండా ఉంటాయి మనకి. ఒక్కొక్కసారి బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఉండాలి గవ్వ అంటే. అట్లా ఒత్తి అక్కడ ఆపేయాలి అంతే. అట్లా ఆపినామనుకోండి పూర్తిగా క్లోజ్ కాదు. ఇప్పుడు ఇందులోనే కొంచెం డిఫరెంట్ క్రాస్ డిజైన్, నుల్లుకాయలు అంటారు కదా, ఆ కాయ డిజైన్ వస్తుంది చూడండి. ఇది ఎట్లా వచ్చింది, క్రాస్లో రాలేదా. ఇది ఏం చేయాలంటే ఇట్లా పెడితేనేమో స్ట్రేట్గా వస్తుంది గవ్వ. ఇట్లా క్రాస్లో పెట్టి మనం క్రాస్లో తీస్తే ఇట్లా క్రాస్గా వస్తుంది డిజైన్. ఇది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. వాటికంటే ఈ డిజైన్ బాగుంటుంది. ఇట్లా ఆ సైడ్కి పెట్టి ఈ సైడ్కి ఆపేయాలి. చూడండి, కాకపోతే గవ్వలు మొత్తం క్లోజ్ అయిపోతే మాత్రం పేలుతాయి. కొంచెం అన్న ఓపెన్ ఉండాలి. ఓపెన్ ఉంటేనే గవ్వలు బాగా వస్తాయి. ఇట్లా 2-3 ఉంటే మనకి ఒత్తుకోవడం ఈజీ అయిపోతుంది. ఎక్కువ పిండి వేసుకున్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తాయి. లేదంటే ఎండిపోవడం
అంటుకుపోవడం అక్కడ ఒత్తి పెట్టుకుంటే అట్లా అయిపోతుంది. ఇట్లా అన్నీ ఒత్తుకోవాలి. ఇట్లా ఓకే ఇద్దరు ఒత్తితే ఎండిపోకుండా మనకి ఒత్తడం తొందరగా అయిపోతుంది. ఇవి మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా ఇన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒత్తేటప్పుడే అన్ని ఒక దానిలో వేసుకుంటే కూడా తీసి చేతులతో వేస్తే కూడా కుప్పలాగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా వేసుకోవడమే. ఒత్తిడి అయిపోకముందే మనం మూకుడు పెట్టుకోవచ్చు. ఇద్దరు ఉంటే వాళ్ళు ఒకటి అయిపోయే వరకు ఒక వాయి అయిపోయే వరకు ఒక వాయికి అందిస్తారు. అట్లా వేసుకొని మంచి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హైలో వేయించితే కూడా బాగుండవు, రెడ్గా అయిపోతే లోపల గోలై. ఇట్లా వేయించుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఇటు అటు తిప్పుకుంటూ 2-3 సార్లు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, చూస్తే అందులో ఇట్లా ప్లేట్లో వేసుకొని వేయడం వల్ల అంటుకుపోవు. మనం చేతితో పిడికిట్లా పట్టుకొని వేస్తే కొంచెం అంటుకుంటాయి. అవి విడిపోవడానికి కూడా కొంత టైం పడుతుంది. ఇట్లా వేసుకుంటే విడివిడిగా మంచిగా గవ్వలన్నీ ఒకలాగా గోలిపోతాయి. చాలా చాలా బాగా వస్తాయి. మనం ఒక 4 ప్లేట్లు పెట్టుకొని ఒక్కొక్క వాయికి సరిపోయిన వేసుకుంటే మూకుట్లో వేయడం అయితే ఈజీగా అయిపోతుందండి. ఇంతే, ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి. అన్నీ ఇట్లనే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎట్లా వచ్చినాయో, మంచి కరకరలాడుతూ భలే వచ్చేసినాయి. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద బాండి పెట్టుకొని మనం షుగర్ వేసుకోవాలి. నేను రైస్ కప్ తోటి నిండుగా 3 కప్పుల షుగర్ వేసుకున్నా. 3/4 కేజీ రవ్వ, 3/4 కేజీ పిండికి అంటే కేజీన్నర పిండికి నేను 3 కప్పుల షుగర్ వేసుకున్నా. మూకుడు పెద్దగా ఉండడం వల్ల గవ్వలు కలుపుకోవడం ఈజీగా అయిపోతుంది. ఇది వెయిట్లో చూసుకుంటే 1/2 కేజీ షుగర్ అవుతుంది. ఇది మీడియం అంటే నార్మల్ స్వీట్నెస్ ఉన్నది. మీరు కొంచెం ఎక్కువ కావాలి, ఇంకా పిల్లలు ఎక్కువ ఇష్టపడతారా అంటే మీరు ఇంకొక కప్పు వరకు షుగర్ వేసుకోవచ్చు. మేము కొంచెం షుగర్ తగ్గించి వేసుకున్నాం, కానీ సరిపోతుంది. ఇట్లుంటేనే బాగుంటుంది. ఇంకెక్కువ తింటే కూడా మంచిది కాదు కదా. ఇగో నేను ఒక మిస్టేక్ చేసిన అండి ఇక్కడ. ఇంతే, ఇగో ఇన్ని నీళ్ళ కంటే మనకి ఎక్కువ పడతాయి. ఈ కప్ వరకు వాటర్ పడతాయి. మనం ఏ కొలత లేకుండా ఇగో ఇట్లా పెరుగన్నం లాగా మొత్తం కలిసే వరకు కొన్ని వాటర్ వేసి కలిపితే షుగర్ తొందరగా కరిగిపోతుంది. అది మళ్ళీ కొద్దిసేపు నానాలి. ఒక 20 నిమిషాలు షుగర్ని నానబెట్టుకుంటే ఈజీగా కరిగి మనకు షుగర్ కంటికి కనిపించకుండా ఉడుకుతుంది. నేను చేసిన మిస్టేక్ వల్ల ఈ షుగర్ కరగలేదు, కానీ పాకం వచ్చింది చూడండి. ఇది ఇట్లా వస్తే మనకి షుగరే కనిపిస్తుంది. కరకర అని అవి గవ్వలు తింటుంటే షుగర్ పంట కింద పడుతూ ఉంటుంది. అట్లా కాకుండా మనము షుగర్ని మంచిగా తడపాలి. తడిపి 20 నిమిషాలు నానబెట్టాలి. ఇది నాకు కరగక ముందే పాకం వచ్చేసింది. నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసి మొత్తం ఇట్లా రుద్ది దాన్ని కరిగించుకున్నాను. అయినా సరే అక్కడక్కడ షుగర్ కనిపిస్తుంది. ఇగో ఇట్లా పాకం వచ్చేసింది. ఇగో పాకం రాకముందు వాటర్ వేసి ఇట్లా రుద్ది కరిగించుకున్నాము. చూపిస్తున్నాం మళ్ళీ మీకు. ఇట్లా వచ్చినప్పుడే మనం గవ్వలు వేసుకోవాలి. చూడండి, ఇగో ఇట్లా వచ్చినప్పుడు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇగో గవ్వలు వేసుకొని కలుపుకోవాలి. మనం కలుపుతుంటేనే అవి విడిపోతాయి. అట్లా పాకం వచ్చింది అనుకోండి, అంటుకోవు. ఒక్కొక్కటి విడదీయాలి, చేతితోని ఊడతీయాలి అన్నది ఏముండదు. మనకి కలుపుతుంటేనే విడిపోతూ ఉంటాయి. చూడండి, ఇవి ఎక్కువ ముద్దపాకం మన అరిసెల్లాగా వచ్చింది అనుకోండి, బాగా గట్టిగా అయిపోతాయి. అంత ఒక పల్లిపట్టిలాగా అయిపోతుంది. ఇట్లా విడివిడిగా ఉండదు. మళ్ళీ మనం ఒక్కొక్కటి తీసుకోవాలి. చూడండి, ఒక్కసారి అంటుకున్నదా? అసలు అంటలేదు కదా. మనకి షుగర్ పూర్తిగా కరిగితే ఆ షుగర్ కూడా కనిపించదు. మంచిగా కనిపిస్తాయి. చూడడానికి కూడా గవ్వలు ఇట్లా కనిపిస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో గవ్వలు. ఇందులో వేస్తున్నా చూడండి, విడివిడిగా ఒక్కదానికి ఒకటి అంటుకోలేదు. అవి విడదీయాల్సిన పని లేదు. అంతే కలుపుకొని మనం దాంట్లో నుండి తీసి వేరే ప్లేట్లో వేసుకోవడమే. నేను ఒకటి చించి చూపిస్తా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఈ కన్నెళ్ళు మని కాకుండా ఒకలాంటి క్రిస్పీనెస్ వచ్చిందండి. అంత బాగున్నాయి. తింటుంటే నములుతుంటే నోట్లో మంచిగా మెదుగుతున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంతేనండి, గోధుమ పిండి గవ్వలు రెడీ అయిపోయినాయి. నేను చేసిన ఈ గోధుమ పిండితో గవ్వల రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. పిల్లల బ్రేక్ బాక్స్లోకి, మనకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఎప్పుడైనా తినొచ్చు. ముసలి వాళ్ళు కూడా చప్పరించి తినొచ్చు. నా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.